హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేటీ వ్లాగ్స్. మేము శబరిమల యాత్రకి అయితే వెళ్ళాము. ఎలా వెళ్ళాము ఏంటనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా నేను విజయవాడ నుంచి కేరళ ఎక్స్ప్రెస్ ఎక్కాను. నేను నైట్ 10 ఎక్కితే నెక్స్ట్ డే కరెక్ట్గా 6కి వెళ్ళి రైట్ టైంలో తీసుకెళ్ళి కొట్టాయంలో దించేసింది. అక్కడి నుంచి 1వ ప్లాట్ఫామ్ నుంచి బయటికి రాగానే మనకి పంబ దగ్గరికి బస్సులు ఉంటాయి. ఎర్మేలిలో దిగొచ్చు, అలానే పంబలో కూడా దిగొచ్చు. మేము డైరెక్ట్గా పంబకే వెళ్ళిపోయాము. కొట్టాయం నుంచి పంబ దగ్గరికి అయితే మాకు బస్ టికెట్ వచ్చేసి 190 తీసుకున్నారు. మనం పంబ దగ్గరికి వచ్చేపాటికి సుమారు 8:30 అలా అయింది. 8:30కి మనం పంబలో దిగేసి రెడీ అయిపోయి 10కి ఇంకా పైకి ఎక్కడానికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ స్పాట్ దర్శన టికెట్లు అయితే ఇస్తారు. బుకింగ్ లేని వాళ్ళు ఇక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఇదంతా అసలు ఎవరు లేరు, ఒకరు కూడా లేరు. అందరు ముందే బుక్ చేసుకుని వచ్చిన వాళ్ళే అంతా. మేము కూడా ముందే బుక్ చేసుకుని వెళ్ళాము ఆన్లైన్లో. అలా పైకి ఎక్కడం స్టార్ట్ చేసాము. మొత్తం మనకైతే 4 కిలోమీటర్లు ఉంటుంది. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసుకున్నాము. ఆగి నిదానంగా వెళ్ళొచ్చు. ఎంత వెయిట్ ఉన్న వాళ్ళైనా, ఎంత లావు ఉన్న వాళ్ళైనా, ఎంత ముసలి వాళ్ళైనా ఒక 10 నిమిషాలు అటు ఇటుగా వెళ్ళొచ్చు. ఒకరు 45 నిమిషాల్లో ఎక్కుతారు, ఒకరు గంటలు ఎక్కుతారు, ఒకరు 2 గంటలు ఎక్కుతారు. ఎక్కడం అయితే ఈజీగానే ఉంటుంది. అంటే మరి అంత కష్టంగా ఉండదు, నిదానంగా ఎక్కొచ్చు. ఇక మేము ఎక్కడం స్టార్ట్ చేసాము. నాకైతే బాగా చెమటలు పట్టేసేసి చాలా ఇబ్బందిగా అనిపించింది. అట్టయితే మేము 1 అవర్ 40 మినిట్స్లో అయితే ఎక్కేసాము. అసలు ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే వీళ్ళు ఇక్కడైతే భక్తుల మీద రూపాయి కూడా ఖర్చు పెట్టరు. అసలు ఏ విధమైన రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దేవాలయం నడిపిస్తూ ఉంటారు. వీళ్ళకి బోల్డ్ అంత ఆదాయం వస్తుంది. అయినా కానీ ఒక్క భక్తుడి మీద రూపాయి కూడా ఖర్చు పెట్టరు. మామూలుగా అయితే మనం తిరుమల దేవస్థానానికి వెళ్తే మనం ఒక్కొక్క భక్తుడి మీద అన్నదానానికి కానీ వాష్రూమ్స్ కానీ నీట్నెస్ మెయింటెనెన్స్కి కానీ ఇలా ప్రతిదానికి వాళ్ళు సొంత డబ్బులతో చేసుకుంటారు. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్స్ కూడా ఉండవు. కింద 4 కిలోమీటర్ల కింద ఉంటాయి. మళ్ళీ పైకి ఎక్కేదాకా ఎటువంటి వాష్రూమ్స్ ఉండవు. ఎక్కడ వాష్రూమ్స్ ఉన్నా కానీ అంతా పేడే. మనం అంతా డబ్బులు కట్టే వెళ్ళాలి. అంటే భక్తుడి మీద ఒక్క రూపాయి కూడా వీళ్ళు ఖర్చు పెట్టరు. ఏంటో వీళ్ళు ఖర్చు పెట్టేది ఏంటిదంటే ఒకటి ఏమిటంటే ఒక గ్లాస్ మెడిసిన్ వాటర్ ఇస్తారు. అది ఒక్కటే వీళ్ళు చేసేది. తర్వాత బిస్కెట్లు ఇస్తారు. అంతే. వీళ్ళు ఇంతకు మించి భక్తుడి మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరు. మళ్ళీ మనోళ్ళు స్వాములు 41 రోజులు దీక్ష చేసుకొని వెళ్తారు కదా, ఆ స్వాముల్ని కనీసం వాళ్ళు కొన్ని చోట్ల అయితే కొంచెం మనమైతే ఇంట్లో స్వామిని స్వామి అని అలా చూసుకుంటాం. అయితే కొంతమంది అక్కడైతే అసలు పట్టించుకోరు. ఎలా అంటే మరీ దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. మనం తిరుపతికి వెళ్ళాలంటే జస్ట్ 1 రోజు 2 రోజులు ముందు అనుకుని వెళ్ళిపోవచ్చు. కానీ శబరిమల వెళ్ళాలంటే చాలామంది 41 రోజు దీక్ష చేస్తారు. దీనికన్నా అసలు ముందు 60 రోజులు ముందే మనం ప్లాన్ చేసుకొని టికెట్ల కోసం చాలా ట్రై చేసి తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది టికెట్ల కోసం చాలా కష్టపడి తీసుకొని వెళ్తాం అన్నమాట. అక్కడికి వెళ్ళినాక సిచ్యువేషన్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఎటువంటి భక్తుడికి ఎటువంటి సౌకర్యాలు ఉండవు. ఎందుకు ఉండవో తెలియదు. టీటీడీ ఎలా చేస్తుందో వీళ్ళు అలా అయితే చేయరు. ప్రతి ఇరుముల్లో వీళ్ళకి అమౌంట్ చాలా ఎక్కువే వస్తుంది. ఎందుకంటే ప్రతి ఇరుముల్లో కనీసం 500 నుంచి 5,000 10,000 కూడా ఉంటాయి. ఇక్కడ అయ్యప్ప స్వామి దగ్గరికి రాలేని వారు ఇరుముల దగ్గరికి ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఇరుముల్లో ఒక్కొక్కరు 500, 1,000 రూపాయలు, 10,000 అలా వేస్తూ ఉంటారు. ఆ ఇరుముల్లో ఉన్న డబ్బులన్నీ స్వామివారి ఉండిలోనే వేస్తారు వీళ్ళు. అలానే ఇరుముల్లో రైస్ ఉంటుంది, రైస్ కూడా వేస్తారు. ఒక్కొక్క ఇరుముళ్ళకి వచ్చేసి ఎలా కాదనుకున్నా కానీ కనీసం 500 నుంచి 1,000, 2,000 నుంచి 10,000 వచ్చేవాళ్ళు కూడా ఉంటుంది. యావరేజ్గా అయితే మాత్రం ఖచ్చితంగా 1,500, 2,000 అయితే ఒక్కొక్క ఇరుముడికి వస్తుంది. కనీసం ఒక సీజన్కి వచ్చేసేసి 30 లక్షలు 40 లక్షల మంది స్వాములు ఉంటారు. అంతమంది స్వాములు అంత అమౌంట్ తీసుకొచ్చి ఇస్తున్నా కానీ వీళ్ళు 1 రూపాయి కూడా తిరిగి ఒక్క భక్తులకు కూడా ఖర్చు పెట్టరు. ఎందుకనేది అర్థం కాదు. అట్లీస్ట్ శుభ్రంగా ఉండటం కూడా ఉండదు ఇక్కడ. అలా కొండల మధ్యలో నడిచి వెళ్తుంటే కనీసం వాష్రూమ్కి వెళ్ళడానికి వాష్రూమ్స్ కూడా ఏర్పాట్లు ఉండవు. ఎక్కడ పడితే అక్కడ ఈ వాష్రూమ్స్ ఉండే సౌకర్యం కూడా ఉండదు. 4 కిలోమీటర్స్ నడవడానికి 1.5 2 అవర్స్ పట్టినా కానీ ఎటువంటి ఉండవు. మీకు ఒక గ్లాస్ వాటర్ ఇస్తారు, 4 బిస్కెట్లు ఇస్తారు, అవి తీసుకొని వెళ్ళిపోవడం. అంతే.
ట్రావెన్కోర్ దేవస్థానం అనమాట. ట్రావెన్కోర్ కిందకు వస్తుంది ఇది. అసలు ట్రావెన్కోర్లో ఎంతో సంపద ఉన్నది. మరి ఆ సంపద అంతని డెవలప్ చేయడానికి ఎందుకు యూజ్ చేయట్లేదు అనేది ఆ దేవుడికే తెలియాలి. లైన్లో నుంచోడానికి కనీసం స్టాఫ్ కూడా ఉండరు, అంటే మన గైడ్లైన్స్ చేయడానికి స్టాఫ్ కూడా ఉండరు అక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇది నా ఒపీనియన్. తర్వాత నేను ఇక్కడ స్టే ఉన్నాను అనమాట. అంటే కొట్టాయంలో రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో ఒక హాల్ ఒకటి ఉంది. ఇది ఫ్రీ అనమాట. హాల్ లోపల మొత్తం డాక్యుమెంటరీ అంతా ఫ్రీగా ఉంటుంది. మనం పడుకోవచ్చు, అలానే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంటుంది. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి, కాకపోతే వాష్రూమ్స్ మాత్రం పేడు. నాకు మొత్తంలో కనిపించింది ఇది ఒక చోటే అనమాట, ఫ్రీగా ఉండడానికి. ఫ్రీ అనమాట మన అలానే కొట్టాయం రైల్వే స్టేషన్ రైట్ సైడ్లో ఆర్య వైశ్య భవన్ ఉంటుంది. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది.